ఐటీ హబ్ బెంగళూరు సిటీలో తాగునీటి సమస్య రోజురోజుకి దారుణంగా మారుతోంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీళ్లు ఎటూ సరిపోవడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. నెలకు 5 సార్లు మాత్రమే స్నానం చేస్తున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. దీంతో ఐటీ కంపెనీలు కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ కాదు, ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోండి, సిటీలో జనాభా ఖాళీ అయితేనే నీటి సమస్య తీరేట్టు లేదని మొరపెట్టుకుంటున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో బెంగళూరు ప్రజలు ప్రతి ఒక్క నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకుంటున్నారు. ఎక్కువ మంది ఇంట్లో వంట చేయకుండా బయట నుంచి ఆర్డర్లు పెట్టుకుని తెప్పించుకుంటున్నారు. ఉన్న కొద్ది నీరు వృధా కాకుండా మాడిన నీటినే మళ్లీ రీసైక్లింగ్ చేసుకుని వాడుకునే దుర్భర పరిస్థితుల్లో దైనందిన జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. దాదాపు 3 నెలల నుంచి బెంగళూరులో ఇదే పరిస్థితి. రోజు 2600 నుంచి 2800 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా ప్రస్తుత నీటి సరఫరా దీనిలో సగం కూడా ఉండడం లేదు. బెంగళూరులో ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. వాటర్ ట్యాంకర్ల ధరలను కూడా నియంత్రించింది. నీటి ధరలు అదుపులో ఉన్నప్పటికీ సకాలంలో ట్యాంకర్లు రావడం లేదని, వచ్చినా చాలని నీళ్లే ఉంటున్నాయని ప్రజలు తెలిపారు. గత 15 ఏళ్లుగా భవన నిర్మాణాలపై పెట్టిన శ్రద్ధ భూగర్భ జలాలపై పెట్టి ఉంటే నేడు ఈ పరిస్థితి దాపురించేది కాదని స్థానికులు పేర్కొన్నారు. మళ్లీ సాధారణ జీవితం ఎన్నాళ్లకొస్తుందో తెలియని గందరగోళం నెలకొందని వారంటున్నారు.